కార్పొరేషన్ల విభజన తర్వాత జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో తొలి సమావేశం జరిగింది. కొత్త కార్పొరేషన్లకు 500 కోట్ల చొప్పున నిధులు విడుదల చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అశ్విని, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విభజన తర్వాత తొలిసారిగా జరిగినటువంటి స్థాయి సంఘ సమావేశంలో ప్రత్యేక అధికారి జయేష్ రంజన్ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో నగరంలో అభివృద్ధి పనులు ఎక్కడ ఆటంకం లేకుండా 2 కార్పొరేషన్లకు సంబంధించి కొత్తగా ఏర్పడినటువంటి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, అదేవిధంగా మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి పనుల విషయంలో చెరో 500 కోట్లు కేటాయించడానికి నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించడం జరిగింది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్తో కలిసి జోనల్ స్థాయి అధికారులు, అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికారులతో ప్రత్యేకంగా సమావేశమైనటువంటి జయేష్ రంజన్ పలు కీలక నిర్ణయాలు వెల్లడించడం జరిగింది. సో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గతంలో చేపట్టినటువంటి పనుల విషయంలో కూడా సమీక్షించారు. ముఖ్యంగా అది విభజన తర్వాత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఆస్తులు అప్పుల విషయంలో ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేస్తూ తీర్మానం చేయడం జరిగింది. ఆస్తుల విషయంలో కావచ్చు, అప్పుల విషయంలో, అదేవిధంగా అధికారుల బదలాయింపు విషయంలో కూడా ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ 10 రోజుల్లో నివేదిక సమర్పించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర విభజన సమయంలో ఏ విధంగానైతే ఆస్తులు అప్పుల విషయంలో ఒక కమిటీ, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో జరిగినటువంటి కమిటీ ఏ విధంగానైతే స్పష్టమైనటువంటి రిపోర్ట్ నివేదిక ఇచ్చిందో, అదే తరహాలో జీహెచ్ఎంసీ ఆస్తులు అప్పుల విషయంలో కావచ్చు, అధికారుల బదలాయింపు విషయంలో కూడా అదే తరహాలోనూ నివేదిక ఇవ్వాలని కూడా తీర్మానించడం జరిగింది. అంతేకాకుండా ప్రస్తుతం నగరంలో పాలకవర్గం గడువు ముగిసినటువంటి నేపథ్యంలో ప్రజలకు ఎక్కడ అభివృద్ధి పనుల విషయంలో కావచ్చు, శానిటేషన్, పారిశుద్ధ్యం కావచ్చు, రహదారుల విషయంలో ఎక్కడ ఆటంకం లేకుండా ఉండేందుకు తక్షణమే వచ్చే 6 నెలల్లో జరగాల్సినటువంటి పనుల విషయంలో కూడా సమీక్షించారు. ముఖ్యంగా పారిశుద్ధ్యం కావచ్చు, రహదారుల విషయంలో సంబంధించి కావచ్చు, అదేవిధంగా వీధి దీపాల విషయంలోనూ ఇలా ఒక 4-5 అంశాల విషయంలో వచ్చే 6 నెలల్లో తక్షణమే చేపట్టాల్సిన విషయాలతో పాటు వచ్చే మాన్సూన్ వర్షాకాలానికి సంబంధించి అత్యవసరంగా చేపట్టాల్సినటువంటి పనులను ఈ 6 నెలల్లోనే పూర్తి చేయాలని కూడా ప్రత్యేక అధికారి జయేష్ రంజన్ అధికారులకు సూచించడం జరిగింది. అదేవిధంగా కొత్తగా ఏర్పడినటువంటి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, అదేవిధంగా మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి కూడా 2-3 రోజుల్లో అక్కడ కమిషనర్లతో కూడా సమావేశమై 2 కార్పొరేషన్ల కావాల్సినటువంటి వసతులు కావచ్చు, అదేవిధంగా అధికారులు కావచ్చు, లేదంటే అక్కడ పనుల విషయంలో కూడా పూర్తి స్థాయిలో సమీక్షించిన తర్వాత ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. అదేవిధంగా ఎస్ఆర్డిపి కావచ్చు, ఎస్ఎన్డిపి, అదేవిధంగా హెచ్సిటి లాంటి ప్రాజెక్టులు ఎక్కడ ఆగిపోకుండా ప్రస్తుతానికైతే పనులు కొనసాగుతున్నటువంటి దానిలో వాటి పురోగతికి సంబంధించి కూడా తక్షణమే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా జయేష్ రంజన్ అధికారులకు సూచించారు. అయితే ఆ పనుల విషయంలో తొందర ఏం లేదు, కాస్త నెమ్మదిగానే కొనసాగుతాయి. ఎందుకంటే ఇంకా చాలా సమయం ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి ఒక స్పష్టమైనటువంటి పరోక్షంగా ఒక కీలక విషయాన్ని కూడా జయేష్ రంజన్ వెల్లడించడం జరిగింది. జీహెచ్ఎంసీకి సంబంధించి 3 కార్పొరేషన్ల పరిధిలో ఎక్కడ కూడా మరో 6 నెలల వరకు ఎన్నికలు నిర్వహించే అవకాశం లేకపోవడంతో ఈ 6 నెలలకు సంబంధించి ప్రత్యేక అధికారుల పాలనలో అటు 3 కమిషనర్ల ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ప్రజలకు అన్ని సౌకర్యాలు ఉండే విధంగా, ఎక్కడ లోటు లేకుండా ఉండే విధంగా ఈ 3 కార్పొరేషన్లు స్వేచ్ఛాయుత వాతావరణంలో పనిచేస్తాయని కూడా జయేష్ రంజన్ వెల్లడించడం జరిగింది. మిగతా 2 కార్పొరేషన్ సంబంధించి కూడా త్వరలోనే సమీక్ష నిర్వహించి ప్రజలకు కావాల్సినటువంటి అభివృద్ధి పనుల విషయంలో ఎక్కడ లోటు లేకుండా చూసుకుంటామని చెప్పేసి కూడా జయేష్ రంజన్ స్థాయి సంఘం సమావేశంలో పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. అశ్విని, ధన్యవాదాలు సతీష్. స్పెషల్ ఆఫీసర్గా నేనే ఈ 3 కార్పొరేషన్స్లో ఈ స్టాండింగ్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేశాను. ముఖ్యంగా కొన్ని చట్టపరంగా కొన్ని నిర్ణయాలు, ఉదాహరణకి ప్రభుత్వం 3గా విభజించుకుంటూ ఒక జియో విడుదల చేసింది, దాన్ని రికార్డ్ కింద తీసుకోవడం, కొత్తగా ఎవరో ఆఫీసర్స్ పోస్ట్ అయ్యారు, అవి రికార్డ్ కింద తీసుకోవడం, కొన్ని చట్టపరంగా కొన్ని అనివార్యంగా చేసేవి ఉంటాయి. సో అట్లాంటి కొన్ని రిజల్యూషన్స్ పాస్ చేయడం జరిగింది. బట్ ముఖ్యంగా ఈ సమయంలో బాగా ప్రజాహితంగా, ప్రజాకి బాగా అవసరం ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన అంశాల మీద కూడా రాబోయే మన కొత్త బాడీ వచ్చే వరకు మన వ్యూహం ఎట్లా ఉండాలి, మనం ఎట్లాంటి పని చేయాలి. సో 4 అంశాలు, ఒకటి శానిటేషన్ ఉంటుంది, అదేవిధంగా
మనకు ఈ స్టార్మ్ వాటర్ డ్రైన్స్ విషయం ఉంటుంది. అండ్ మనకు తెలుసు ఒక 6 months తర్వాత మాన్సూన్ కాలం కూడా మొదలైపోతుంది. సో ఇప్పటి నుంచి మాన్సూన్ ప్రిపేర్డ్నెస్ ఎట్లా ఉండాలి, అదేవిధంగా స్ట్రీట్ లైట్ అండ్ పాట్ హోల్స్ వర్క్స్ పురోగతిలోకి తీసుకురావడం, అంటే సిటీలో ఒక సిటిజన్స్కి ఎట్లాంటి సేవలు ఆశ ఉందో ఈ సమయంలో ఆ ఆశని ఎట్లా మనము బాగా సమర్థవంగా ఎట్లా నిర్వహించుకోగలగాలి, వాటి మీద కొన్ని మన మంచి సలహాలు సూచనలు ఆఫీషియల్స్ నుంచి వచ్చినాయి. అదేవిధంగా ఆపరేషనల్గా ఏదైనా సమస్య ఉంటే, ఏదైనా చేసేవి ఉంటే అట్లాంటి కూడా అంశాలు వాళ్ళని అడిగి తెలుసుకోవడం జరిగింది. సో స్పెషల్ ఆఫీసర్ కాకుండా నేను MIUD శాఖలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా కూడా ఉన్నాను. సో వాళ్ళు ఇచ్చిన సలహాలు, వాళ్ళు ఇచ్చిన సూచనల మేరకు కొన్ని కొత్త గైడ్ లైన్స్ తీసుకురావడము, అదేవిధంగా వాళ్ళు ఎదురవుతున్నటువంటి ఇబ్బందులని ప్రభుత్వ పరంగా వాళ్ళకి ఏ రూపంలో అవి లేకుండా చేయడం, అవి అన్నీ నేను ఈ 3 కార్పొరేషన్స్ నుంచి ఫీడ్బ్యాక్ వచ్చాక రాబోయే 2-3 రోజుల్లో వాటన్నిటి మీద కృషి చేసి వాళ్ళకి అనుకూలమైన నిబంధనలు ఆటంకాలని తొలగించడం అవన్నీ నేను నా వంతు చేస్తాను. సో ఖచ్చితంగా ఈ 6 monthsలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు చాలాసార్లు చెప్పారు దట్ మనకు మంచి ఒక అవకాశం ఉంది, మంచి ఇంపాక్ట్ ఈ పెద్ద మహానగరంలో మెట్రోపాలిటన్ ఏరియాలో మనము సమిష్టికంగా చాలా ప్రణాళికగా పని చేయగలిగితే మంచి ఇంపాక్ట్ తీసుకురాగలము. సో అదే రూపంలో అందరినీ ప్రోత్సహించడం జరిగింది. 3 కార్పొరేషన్స్లో ఉన్నటువంటి కమిషనర్స్, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి జోనల్ కమిషనర్స్, డిప్టీ కమిషనర్స్, వాటర్ బోర్డ్ అధికారులు, అదేవిధంగా ఇంజనీరింగ్ అధికారులు, విజిలెన్స్ అధికారులు, హెల్త్ అధికారులు, ప్రతి ఒక్కరూ బాగా అనుభవం కలిగిన వాళ్ళే ఉన్నారు. సో జస్ట్ వాళ్ళకి మోటివేట్ చేయడము, కొన్ని వాళ్ళ ఎదురవుతున్నటువంటి సమస్యల మీద పాజిటివ్గా స్పందించడము ప్రస్తుతం స్పెషల్ ఆఫీసర్గా ఇదే నా ముఖ్యమైన బాధ్యతగా, ముఖ్యమైన కర్తవ్యంగా నేను భావిస్తున్నాను. అంటే సార్ ప్రధానంగా మనం చూస్తే HMDA కొన్ని పనులు చేస్తుంటారు. అంటే హైదరాబాద్ నగరంలో పార్కుల నిర్వహణ కొంత HMDA, కొన్ని రోడ్ల నిర్వహణ కానీ అదేవిధంగా ఇట్లా చేసేవి ఉన్నాయి. వీటి మధ్యలో సమన్వయం ఏ విధంగా తీసుకురాబోతున్నారు భవిష్యత్తులో ఎట్లా ఉంది? సో 3 కార్పొరేషన్స్ వాళ్ళతో ఈరోజు కలవడం, మాట్లాడడం, చర్చించడం, వాళ్ళ అభిప్రాయం తెలుసుకోవడం వల్ల ఒక పక్షానికి సంబంధించిన అన్ని విషయాలు నా దృష్టికి వచ్చింది. సిటీలో ఉన్నటువంటి ఇతర సంస్థలు, ఉదాహరణకి వాటర్ బోర్డు ఉంది, హైడ్రా ఉంది, మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది, HMDA ఉంది, HMRL ఉంది, వాళ్ళు కూడా సిటీలో ఉన్నటువంటి ప్రజల కోసం కొన్ని చేస్తూ ఉన్నారు. బట్ ఎవరి బాధ్యత ఎట్లా మనము పంచుకోవాలి, ఎట్లా విభజించుకోవాలి, ముఖ్యంగా నా కామన్ సెన్స్గా నా ఆలోచన ఎట్లా ఉంటుంది అంటే ఎవరిలో సామర్థ్యం ఎక్కువ ఉందో, ఎవరిలో ఆ పని చేసే సామర్థ్యం ఉంది, మ్యాన్ పవర్ ఉంది, రిసోర్సెస్ ఉంది, జనాల్లో మంచి పేరు ఉందో ఆ వ్యవస్థని మనము కొనసాగాలి. బట్ సామర్థ్యం లేని ఏదైనా జరుగుతూ ఉంటే దాన్ని మనము రీఅడ్జస్ట్ చేయాలి. సో ఇంకా 2-3 రోజుల్లో మిగతా వాళ్ళతో కూడా వాళ్ళ పనితీరుని అధ్యయనం చేసుకొని ఒక సమగ్రమైన, స్పష్టమైన కొన్ని దిశానిర్దేశాలు మేము ప్రభుత్వ తరఫున జారీ చేస్తాం.